మోడీ సార్కు తెలంగాణ అన్న దక్షిణాది రాష్ట్రాలన్నా మస్తు పాయిరం. అందుకే ఎప్పుడొచ్చినా అందరికి నమస్కారం అని తెలుగులోనే చెప్తాడు. తమిళనాడు పోతే ఎల్లారుకు వనక్కం అని తమిళంలోనే చెప్తాడు. గంత ప్రేమ దక్షిణాది రాష్ట్రాలంటే. ఆ ప్రేమతోటే మన మీద ఎంత పాయిరం చూయించిండో చూడురి. కన్నతల్లికి అన్నం పెట్టనోడట చిన్నమ్మకు బంగారు గాజులు చేయించిండట. అవు గట్లనే ఉన్నది వడిగల గుర్రం మోడీ సార్ కథ. సెంటర్ బడ్జెట్ లో సొంత దేశంలో ఉన్న రాష్ట్రాలకు మొండిషే చూపెట్టి బయటి దేశాల కడుపు నింపిండు ప్రధాని మోడీ సారు. అత సొమ్ము అల్లుడు దానం చేసినట్టు మన సొమ్ములను మందికి దానం ఇచ్చిండు. భూటాన్ కు 2068 కోట్లు, నేపాల్ కు 700 కోట్లు, మాల్దీవులకు 400 కోట్లు, మారిషస్ కు 370 కోట్లు, శ్రీలంకకు 245 కోట్లు. ఇగో ఇట్లిచ్చి శిబి చక్రవర్తి అని అనిపించుకున్నాడు. సరే మరి బయట దేశాలకు గంతగానం ఇచ్చినప్పుడు మన దేశంలో ఉన్న రాష్ట్రాలకి ఎంతో కొంత తీయాలి కదా. మన తెలంగాణకి ఇచ్చింది గుండు సున్నా, కేరళకు గాడిది గుడ్డు, కర్ణాటకకు బోడిగుండు, తమిళనాడుకు ఉత్త షిప్పనే ఇచ్చిండు. మరి ఇందుకు గాదా దక్షిణాది రాష్ట్రాల మీద వివక్ష అని వీళ్ళంతా మొత్తుకుంటున్నది? ఇందుకు గాదా వేర్పాటువాద ఉద్యమాలు వచ్చేది? దేశాన్ని సాకుతున్నది దక్షిణాది రాష్ట్రాలు. ఈడికెళ్లి సొమ్ములు తీసుకుపోయి బీమార్ రాష్ట్రాలకు వంచుతున్నాడు మోడీ సారు. వసుదైక కుటుంబం, మనదంతా ఒకే దేశము, ఒకే భావన అని డైలాగులు దంచుడు మంచిగా ఉన్నది. మరి దీన్ని ఏమంటారు? దక్షిణాది రాష్ట్రాలు ఈ దేశంలో లేవా? ఈడికెళ్లి పనులు తీసుకుంటలేరా? మరి మా పైసలు మాకియకుట్ట మందికి దానం చేసుడేంది? మన సొమ్ములు మందికి వంచుతుంటే ఈడికెళ్లి గెలిచిన 8 మంది పువ్వులు ఏం పడావి చేస్తున్నారు? పడావు కాదు, 8 మంది ఉండి సొంత రాష్ట్రానికి రూపాయి తేలినోళ్ళు పువ్వులు కాదు, పూజకు పనికిరాని పువ్వులు అని ఇరగదిడుతురు ఇక సోషల్ మీడియా నెటిజన్లు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సార్ తెలిసే కదా. ఫస్ట్ బీఆర్ఎస్ లకు వెళ్ళి కాంగ్రెస్ లకు జంప్ అయిన ఎమ్మెల్యే సార్. లీడరే కాదు, డాక్టర్ అన్న సంగతి మీ దాంట్లో ఎంతమందికి తెలుసు? ఇగో ఈ ముచ్చట చూసి చాలా మంది తెలుసుకుంటారు. ఒట్టి తెలుసుకునే కాదు, మస్తుగా మెచ్చుకుంటారు కూడా. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సార్ ప్రవృత్తి పొలిటీషియనే అయినా వృత్తి మాత్రం డాక్టరే. ఇక భద్రాచలం దిక్కు మస్తు వానలు పడుతున్నాయి, వాగులు వంకలు వంగినాయి. సారేమో బాధితులకు సాయం చేసే పనులల్లున్నాడట. ఇంతల్మే సర్కార్ దవాఖాన్లో అర్జెంట్ గా 2 డెలివరీ చేయాలి. ఆడ చూస్తేనేమో డ్యూటీ డాక్టరు సెలవులున్నాడు, కడమ డాక్టర్లు ట్రాన్స్ఫర్ అయినరు. పరిస్థితి చూస్తుంటే ఆడ కడుపుతోటున్నోళ్ళు నొప్పులు ఎక్కువై సీరియస్ ఉన్నారు. ఇక లాభం లేదని ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు సార్కు మతలావిచ్చిండ్రు. సారిగా నిమిషం కూడా ఆలస్యం చేయకుండా జప్పన దావఖాన కూరుకొచ్చి ఆ 2కి కాన్పు చేసిండు. సార్ చేసిన పనికి తారీఫ్ చేయవలసిందే. ఆయన వృత్తిని ఆయన నిర్వర్తించిండు. కాకుంటే సార్ నియోజకవర్గంలో ఉన్న సర్కార్ దవాఖాన్లా డాక్టర్లు లేని పరిస్థితి ఉన్నదంటే సార్కే మచ్చ. 4 డాక్టర్లు ఒక్కటేసారి ట్రాన్స్ఫర్ అయితే మళ్ళా వేరే డాక్టర్లను పెట్టిపియాలి. ఇవాళ సార్ డాక్టర్ అయిండు కాబట్టి అచ్చి జల్దిగా వైద్యం చేసిండు. అదే సార్ డాక్టర్ కాకుంటే ఆ మహిళల పరిస్థితి ఏంది? సర్కార్ దవాఖాన్లంటే పురాగా అధ్వానం అయిపోయినాయి కదా అనుకుంటా మాట్లాడుకుంటురు ఈ ముచ్చటేరుకైనోళ్ళంతా.